గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మని చేసినట్టు ఉంటుంది. నిన్ను సారీ సారీ. నాతో పెట్టుకోకు. అలా కాదు, ఇలా తీసుకుని దీన్ని ఇలా చేయాలి. లక్ష్మీ అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు ఈ పిల్లలకు గెలిపించే విన్నారయ్యకు గొప్పిళ్ళు. అది లక్ష్మీ అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. జాగ్రత్త పావని. ఏం కాదులే బావా, టెన్షన్ పడకు. చూసావాక్క, అప్పుడే తన బిడ్డ గురించి ఎలా ఆలోచిస్తున్నాడో. కొందరుంటారులేండి, పెళ్ళాం గురించి ఆలోచించరు, బిడ్డల గురించి ఆలోచించరు. కొందరు తెగ ఆలోచిస్తారు. మరి బిడ్డలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా కూడా వాళ్ళ కాపురాల్లో తలదూర్చి వాళ్ళని ప్రశాంతంగా కాపురాలు చేసుకునివ్వకుండా తెగ ఆలోచిస్తారుగా. ఏయ్, ఎవరి గురించి నువ్వు మాట్లాడుతోంది? నీ గురించే అని నువ్వు అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా అత్తాళ్ళ సంగ్రామం? ఒరే రే రే, ఇలా చీటికి మాటికి గొడవ పడితే పండగ కాస్త దండగైపోతుందిరా. బాగా చెప్పారు. ఇదిగోనమ్మా, ఇక్కడి నుంచి ఆ చివరి వరకు మొత్తం 55 ఎకరాల పొలం మనదే. రాయుడాస్తి నొక్కేశాక నెక్స్ట్ మనం నొక్కేయాల్సింది ఇదే. నేను అదే అనుకుంటున్నాను నాన్న. ఈ 55 ఎకరాలు ఒకటే బిడ్డ? అవునక్క, బాగుంది, చాలా బాగుంది. ఈ పక్కన 10 ఎకరాలు పేరానికొచ్చింది. దక్షిణం వైపు మేం కొనకూడదు అని ఆగాము. నువ్వు తీసుకుంటావేమో చూడు. చూద్దాం పదండి. ఎవరో మన ఫోటోలు తీస్తున్నారు. ఎవడో మనల్ని ఫోటోలు తీస్తున్నాడ్రా. ఏంట్రా తీస్తున్నావు? ఫోటోలు తీస్తున్నాను. ఎందుకు రా తీస్తున్నావు? ఏయ్, రాగి అని మాట్లాడుకో, మర్యాద. మరి మా ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? తీరా కెమెరా తీ. ఏం చేస్తున్నారు? ఇవ్వరా. ఏం జరిగింది? మా గర్ల్ ఫ్రెండ్స్ తో ఉంటే ఫోటోస్ తీస్తున్నాడు. ఫోటోలు తీసావా? లేదు.
నేను పొలాలు చెట్లు ఫోటోలు తీస్తున్నాను. కెమెరా ఇటీ. ఏవిరా ఫోటోలు? ఆ? కెమెరా ఉంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు తీస్తున్నట్ట? ఎవడి మీద పడితే ఆడి మీద అలాగే చెయ్యేస్తారా? అది కూడా ఈ రాయుడి మనిషి మీద. సారీ అన్న, సారీ అన్న, వదిలే అన్న. అన్న అరే ఏంటి గొడవ? ఏయ్, రారా, ఉండే. ఏంట్రా, ఏంటి గొడవ? మీ మేనల్లుడు ఎక్కడుంటే అక్కడ గొడవే కదా. ఏ ఊరొచ్చినా మాకు ఈ గొడవలు తప్పవు కదా. చిచి. మమ్మీ ప్లీజ్, జరిగింది తెలుసుకోకుండా ఆయన గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఏం జరిగింది? ఏం జరిగిందో మీ కూతుర్ని అడగండి, చెప్తుంది. ఏంటి పావని, ఏం జరిగింది? మరి మా ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? తీరా, కెమెరా తీ. ఏం చేస్తున్నారు? కెమెరా ఉంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు చేస్తారట? ఎవడి మీద పడితే ఆడి మీద అలాగే చెయ్యేస్తారా? అది కూడా ఈ రాయుడి మనిషి మీద. ఇప్పుడు అర్థమైందా మమ్మీ ఆయన వాళ్ళని ఎందుకు కొట్టాడో? ఇప్పుడు కూడా ఆయనదే తప్పంటావా? చూడమ్మా అనసూయ, మా నీలకంఠ గురించి నేను గొప్పగా చెప్తున్నాను అనుకోకపోతే ఒక్క మాటమ్మా. వాడు అనవసరంగా ఎవరితోనూ గొడవ పడే మనిషి కాదమ్మా. ఎవరన్నా గొడవకొస్తే మాత్రం వదిలేసే మనిషి కూడా కాదు. చూడన్సూయ, నీకు అతనికి పడకపోయినంత మాత్రాన అతను చేసే ప్రతిదీ తప్పనుకోవడం కరెక్ట్ కాదు కదా. సర్లేండి, జరిగిందేదో జరిగిపోయింది. అక్కకి ఏం జరిగిందో తెలియక అలా మాట్లాడింది. ఇక ఆ విషయాన్ని వదిలేయండి. పండుగ పూట అందరం హ్యాపీగా ఉండాలి. పదండి. అనవసరంగా ఈ గొడవ జరగటంతో అందరూ మూడ్ ఆఫ్ అయ్యారు. అందరినీ మళ్ళీ ఫెస్టివల్ మూడ్లోకి తీసుకురావాలంటే ఇంటికెళ్ళాక పతంగుల పోటీ పెట్టాలి. వన్, టూ, త్రీ, స్టార్ట్ చేయండి. బావగారు మన గాలిపటం వాళ్ళ దానికన్నా పైకి ఎగరాలి. బావగారు వదలండి. వదులుతున్నా. మమ్మీ వాళ్ళ గాలిపటం పైకి వెళ్ళిపోతుంది. నువ్వేం కంగారు పడకే, నేనున్నాను కదా. మనకంటే హైట్కి వెళ్ళడం వాళ్ళ వల్ల కాదులే. మా తమ్ముడు వల్ల కానిదంటూ ఏమీ లేదు. తలుచుకుంటే చేసేస్తాడు. మా అత్తయ్య కూడా అంతే. ఏదన్నా తలుచుకుందంటే చేసి తీరుతుంది. అయితే ఎవరి పతంగి గెలుస్తుందో చూద్దామా? ఓకే, చూద్దాం. అత్తయ్య పైకి. ఆ, ఆ. ఇప్పుడు ఏదో ఒకటి చేసి వీళ్ళ మధ్య గొడవ పెట్టాలి. ఏం చేద్దాం? షస్.
అయ్యో మమ్మీ మేమే గెలిచాం కంగ్రాచులేషన్స్ రా తమ్ముడు, మొత్తానికి వీళ్ళని ఓడించావు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. చెప్పాను కదా మా తమ్ముడు గెలిచి తీరుతాడు అని. ఏ విషయమైనా ఎవరి విషయంలోనైనా గెలిచే తీరుతాడు మా తమ్ముడు. తమ్ముడు, ఈ గెలుపుని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే అక్క, నువ్వు ఎలాగంటే అలాగా. ఈవినింగ్ నువ్వు గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలి. అలాగే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు వీడియోలో రాధేశ్యామ, రామారావు అలాగే KGF 2 రిలీజింగ్ డేట్స్. కరోనా 3 వచ్చి పెద్దగా ప్రభావం చూపటం లేదని అభిప్రాయంకి వచ్చిన సినిమా వాళ్ళు దాంతో విచ్చలవిడిగా సినిమా రిలీజ్ డేట్లు వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ వచ్చింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రాధేశ్యామ రిలీజ్ డేట్ను ప్రకటించారు. మార్చ్ 11న థియేటర్లో ఈ మూవీను గ్రాండ్ రిలీజ్ చేయనట్లు మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇక మరో క్రేజీ ఫ్యాన్ ఇండియా సినిమా కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ KGF 2. దేశవ్యాప్తంగా అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తుండగా ఏప్రిల్ 14న విడుదల చేస్తామని యూనిట్ గతంలో ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే డేట్కి ఫిక్స్ అయింది. తాజాగా ఉడిపిలో మూకాంబిక అమ్మవారికి దర్శించుకున్న యూనిట్ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక మాస్ మహారాజా రవితేజ నటించిన కిలాడి మూవీ రిలీజ్కు రెడీ కాగా, తాజాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మార్చి 25 లేదా ఏప్రిల్ 15వ ఈ చిత్ర రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తొట్టంపుడి వేణు కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో దివ్యాంశ్, కౌశిక్, రజీష్ విజయన్ హీరోయిన్లుగా నటించారు. కాగా శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సుధాకర్ చురుమురి నిర్మిస్తున్నారు. మొత్తానికి ఇలా వరుస రిలీజ్ డేట్లు వచ్చి పడుతున్నట్టు ఫ్యాన్స్ సంతోషానికి అదువులు లేకుండా పోయాయి. ఇక ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేది మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.